అలా జరిగిందమ్మా. నేను వెళ్ళిన పని వేరు, కానీ చేసిన పని వేరు. ఆ దేవుడలా నన్ను అక్కడికి సరైన టైంలో పంపించాడు. మీరు నిజంగా దేవుడేనన్నా? ఏంటమ్మా? అదే, దేవుడే మీ చేత ఆ పని చేయించాడు. సరేనన్నా, మీరెక్కడికి వెళ్ళకండి, నేనుంటాను. అమ్మాయి ఏదో పనిలో ఉన్నట్టుంది గౌరీ. వీలు చూసుకుని తనే ఫోన్ చేస్తానని చెప్పింది. నీళ్ళు తోడు పెట్టవే. అలాగేనయ్యా. ఇప్పుడు ఏమని ముహూర్తం పెట్టావో నా కూతురు పెళ్లి ఇలా అయ్యింది. అన్నిటికీ మూల కారణం నువ్వే. అక్క, తప్పుగా మాట్లాడింది నేను. వదిన ఎందుకు అంటున్నావు? అక్క, ఇక ఈ విషయం ఇక్కడే వదిలే, పెద్దది చేయకు. వసుధ అక్క ఏదో తెలియక అందిలే. సహస్ర నాకు కూతురే, నేను కావాలని అననక్క. సహస్ర, సారీనే. పిన్ని, ఏ విషయంలోనైనా నన్ను ఏమైనా అను, భరిస్తాను. బావ విషయంలో ఏమైనా అంటే నేను తట్టుకోలేను పిన్ని. వసుదా, బాధపడకమ్మా. నువ్వేవీ కావాలని అనలేదు కదా. సహస్రత అర్థం చేసుకుంటుందిలే. రా, పద. హాయ్. ఏంటి విహారీ, డల్గా ఉన్నావు? ఏం లేదురా, మామూలుగానే ఉన్నాను. లేదు, ఏదో విషయంలో నువ్వు డీప్గా ఆలోచిస్తున్నట్టున్నావు. అబ్బే అదేం లేదు. విహారీ, నిన్న జరిగిన అప్సెట్తో అందరూ ఇలానే ఉన్నారు. ముహూర్తం బాలేదని పెళ్ళి ఆగిపోయింది, అంతే కదా. చిల్ విహారీ, బెస్ట్ ముహూర్తం పెట్టి ఇంతకంటే గ్రాండ్గా పెళ్లి సెట్ చేద్దాం, ఓకేనా? సరేరా. విహారీ, నాదొక చిన్న వెనుపాము. వెన్నుపావా? వెన్నుపావు ఏంటి? అంటే అదే విహారీ, రిక్వెస్ట్ని తెలుగులో వెన్నుపాము అనే కదా అనేది. అరే, అది వెన్నుపాము కాదు, విన్నపము. అదే అదే విన్నపం. ఏంట్రా అది? ఈ వేలు పట్టుకుంటే నా డ్రీమ్ గర్ల్తో నాకు పెళ్ళవ్వదు. ఈ వేలు పట్టుకుంటే నా డ్రీమ్ గర్ల్ నా లవ్ని యాక్సెప్ట్ చేసి నాతో మ్యారేజ్కి ఓకే అంటుంది. ఈ 2 వేళ్లలో ఒక వేలు పట్టుకో విహారీ. ఎందుకురా? పట్టుకో, చెప్తాను. ఎస్ 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 విహారీ, థ్యాంక్ యూ సో మచ్. అరే ఎస్ ఎస్. ఏంట్రా, ఏమైందో చెప్పు. అరే విహారీ, నా డ్రీమ్ గర్ల్ నా లవ్ని యాక్సెప్ట్ చేసి నాతో పెళ్లికి ఓకే అంటుందని ప్రెడిక్ట్ చేసిన ఈ ఫింగరే పట్టుకున్నావు. నా లవ్ సక్సెస్. ఎస్ ఎస్. అరే ఆగరా, ఆగు. ఇంతకీ నీ డ్రీమ్ గర్ల్ ఎవరో చెప్పలేదు? నా డ్రీమ్ గర్ల్ ఎవరో చెప్పాలా నీకు? తను రే చెప్పరా. తనెవరో ఇప్పుడే రివీల్ చేయను. అరే, తనకి నేను ప్రపోజ్ చేశాక, తను నా లవ్ని యాక్సెప్ట్ చేశాక, అప్పుడు గ్రాండ్గా అందరి ముందు తనని ఇంట్రడ్యూస్ చేస్తాను, ఓకేనా? అలాగే. ఓకే, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ బ్రో. నీ అడ్వైజ్, నీ విషెస్, నీ బ్లెస్సింగ్స్ అన్నీ కావాలి విహారీ. షూర్, తప్పకుండా రా.
మేడం జ్యూస్ తీసుకోండమ్మా. ఎవరు బాబు నువ్వు? మేడం విహారీ సార్కి హెచ్ఆర్ గారు ఈ జాబ్ ఆఫరింగ్ లెటర్ ఇవ్వమన్నారు మేడం. ఇటివ్వు, నేను విహారికి ఇస్తాను. ఓకే, ఐల్ కాల్ యూ లెటర్. జాబ్ ఆఫర్ లెటరా? ఎవరికక్క? అదే చూస్తున్నాను. అమ్మా, ఆ జాబ్ ఆఫర్ లెటర్ ఎవరికి? ఏంటి విహారీ ఇది? ఇంట్లో పెట్టుకున్న శనిని ఇక నుంచి ఆఫీసులో కూడా పెట్టుకుందాం అనుకుంటున్నావా? ఎవరి గురించమ్మా నువ్వు అంటున్నది? ఇంకెవరు? ఈ ఇంటికే అడ్డం అనుకున్న వాళ్ళు తెచ్చి పెట్టుకున్న అరిష్టం. ఆ లక్ష్మి